హాయ్ వీవర్స్, వెల్కమ్ టు హిందుస్థాన్ కిచెన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో ముందుగా చూడటానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చాలా రుచిగా ఉండే మరియు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే స్పైసీ పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1.5 కప్పు పాస్తా తీసుకొని 4 కప్పుల నీళ్ళలో సాల్ట్ వేసి మరిగిన తర్వాత పాస్తా వేసుకుని ఇలా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పాస్తాలోని నీళ్లు డ్రైన్ చేసుకోవాలి. మెయిన్ ప్రాసెస్కి కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, 1/2 కప్పు టమాటా, 1/4 కప్పు క్యాప్సికమ్, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల టమాటా కెచప్, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు మరియు కొత్తిమీర. ముందుగా మీడియం ఫ్లేమ్ మీద కడాయి పెట్టి నూనె వేసి అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు సాల్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా, టమాటా కెచప్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పాస్తా వేసి మసాలా మొత్తం పాస్తాకు పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే స్పైసీ పాస్తా రెడీ. మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మరియు నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.